విషయాలు మీ ముందు ప్రస్తావించాలని విశాఖపట్నం ప్రెస్ క్లబ్ రావడం జరిగింది. మొదటిది ఎస్సీల వర్గీకరణ. దీన్ని నేను ఖండిస్తున్నా. ఎస్సీల వర్గీకరణను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలను నేను ఖండిస్తున్నా. తొందరపాటు చర్య ఇది, తొందరపాటు చర్య. పక్కనే స్టాలిన్ చేయటం లేదు. ఎందుకు? ఇక్కడ తమిళనాడు పెద్ద రాష్ట్రం, మరి తమిళనాడులో లేనటువంటి ఆలోచన ఇక్కడ ఎందుకు వచ్చింది అని నేను అడుగుతున్నా సున్నితంగా, సూటిగా. కేరళలో కూడా వాళ్ళకు కూడా జడ్జిమెంట్ కాపీ వచ్చింది. ఆ జడ్జిమెంట్ కాపీ పైన లెఫ్ట్ పార్టీస్ విజయన్ను స్పందించలేదు, తీసి పుట్టలో పారేశాడు. మరి ఇక్కడెందుకు చంద్రబాబు నాయుడు దీనిపైన కమిషన్ వేయడం, ఏకసభ్య కమిషన్? ఇది తప్పు. ఆ మిశ్రాకి ఏమీ తెలియదు. 87లో ఒక ఆఫీసర్, ఆయన IAS చదువుకొని పాస్ అయ్యి వచ్చాడు ఇక్కడికి. ఆయనకు అంటరాని తనం అంటే తెలియదు. 5000 సంవత్సరాలుగా ఎస్సీలు పడ్డ కష్టాలు నష్టాలు వాటి గురించి పూర్తిగా ఆయనకి ఏమీ తెలియదు. ముఖం తెలియనటువంటి మిశ్రాన్ని తీసుకొచ్చి నువ్వు జిల్లాలు తిరగమనడం చంద్రబాబు. దీనివల్ల చాలా నష్టం వస్తుంది చంద్రబాబు నాయుడుకి. నాకు తెలుసు 50 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు, ఆయన యూత్ కాంగ్రెస్ లో ఉన్నాడు. మరి సెన్సెస్, మరి ఈ గ్రామ సచివాలయాల్లో ఉండే పిల్లకాయలు చేసేది కాదు ఇది. అదేదో పిల్లకాయలు ఎస్సీలను తీసుకొని పోయి ఓబీసీలుగా రాసి ఉన్నారు అక్కడ. తప్పు అది. ఆ పిల్లకాయలు చేసింది తప్పు. వాళ్ళకి ఏమీ తెలియదు. ముఖం తెలియని పిల్లకాయలకి దాన్ని రాయమంటే వాళ్ళ వల్ల కాదు. అది సెన్సస్ ఇండియా అని ఒకటి ఉంది అక్కడ ఢిల్లీలో. వాళ్ళు చేపట్టాలి సెన్సస్ గురించి. అంతేగాని ఎవరంటే వాళ్ళు రాస్తేట. ఎస్సీలు 100 మంది ఉంటే నువ్వు 20 మంది అని రాసి పెట్టున్నారు ఆ పిల్లకాయలు. అది దాన్ని ఖండిస్తున్నా. అది ఆయన అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి చేసిన పొరపాటు. ఆ గ్రామ సచివాలయాలు పేరు పెట్టి కులాలను కూడా ఆయన కౌంట్ చేసి ఉన్నాడు. ఆ పిల్లకాయలకు తెలియదు. సెన్సస్ ఇండియా అని ఒక ఢిల్లీలో ఉంటది, రాజ్యాంగంలో. మరి దాని ప్రకారంగా చేయకుండా పొరపాటుగా చేశారు. దీన్ని నేను ఖండిస్తున్నాను. ఆ సచివాలయంలో చేసే, ఆ సెక్రటేరియట్ లో చేసే చర్యలు కూడా నేను ఖండిస్తున్నా. తొందరపాటు చర్యగా తెలియజేస్తున్నా. ఈ అబ్బాయి మిశ్రా వెళ్తున్నాడు అక్కడికి. దీన్ని కూడా నేను ఖండిస్తున్నా. చంద్రబాబు నాయుడు జాగ్రత్త. నువ్వు చేయాల్సింది ఏంది? ముఖ్యంగా నిరుద్యోగం. ప్రతి ఇంట్లో 2 నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళ గురించి ఆలోచించు. మరి ట్యాక్సులు, నువ్వు నిర్మలా సీతారామన్ 2 రోజులకు ఒకసారి వెళ్తున్నావు, పోయి వస్తున్నావు. ఏమి ట్యాక్సులు? ప్రతి దానిపైన ట్యాక్సు, మాత్ర పైన ట్యాక్సు, మరి పాప్కార్న్ పైన ట్యాక్స్. ఒక్కదానిపైనే ట్యాక్స్ లేదు. భార్య భర్తకు ముద్దు పెట్టడం పైన ట్యాక్స్ లేదు. మిగిలినన్నిటిపైన ట్యాక్సులు పెట్టేశారు. ఆ పార్టీ అక్కడ 25,000 ఎకరాలు భూములు రైతులు వాళ్ళు ఇచ్చారని చెప్పి దాన్ని ఎవరికో అమ్మేదానికి వాళ్ళు ప్లాన్ తయారు చేసి పెట్టుకోనున్నారు. దాన్ని అక్కడ ఉన్నటువంటి వేలాది మంది ఆ ఉక్కు పరిశ్రమలో ఉన్నటువంటి కార్మికులకు సహాయం చేస్తే బాగుంటది. కానీ ఈ వర్గీకరణ జోలికి వచ్చావు చంద్రబాబు నాయుడు. రేపు వస్తున్నావంట విశాఖపట్నానికి. దీని గురించి స్పందించు. ఈ మాటలు లేకుండా వాళ్ళెవరో పేదోళ్ళు, ఎక్కడో IAS 4 అయ్యారు కృష్ణా జిల్లాలో. దానికి ఎందుకు బాధ? వాడు కష్టపడ్డాడు. ఒక నర్సు చదివిచ్చింది ఒక ఆఫీసర్ని. ఆయన IAS అయ్యాడు. IAS కొడుకును 4 IAS. దానికేందా వర్గీకరణ? దీని వెంటనే నేను ఆపాలని డిమాండ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడిని. తాను రేపు వస్తున్నాడు, ఆయన స్పందించాలి వర్గీకరణ పైన. నువ్వు పోతావు, నేను వర్గీకరణ చేస్తాను, మాదిగల్ని సెపరేట్ చేస్తాను, యునైట్ చేయను నువ్వు చెప్తే మేము రోడ్లపైకి వచ్చేస్తాం. రోడ్లపైకి వచ్చేదాని పెద్ద టైం పట్టదు. నువ్వు అనుకుంటున్నావేమో అందరూ నేను చెప్పింది అంతా జరుగుతుందని. ఏమీ జరగదు. చాలా
బాధతో ఉన్నారు, కన్నీటితో ఉన్నారు, క్రోధంగా ఉన్నారు. నేను తెలియజేస్తున్నాను సున్నితంగా, వర్గీకరణ జోలికే రాబారు. నువ్వెవరా? నీకు వాడు కూడా జడ్జిలు, వాళ్ళకి తల తిక్క జడ్జిమెంట్. అది ఆ జడ్జిమెంట్లో ఏముంది అక్కడ? దాన్ని బట్టి ఈయన చేసేస్తున్నావు. తప్పు ఇది. దీన్ని నేను ఖండిస్తున్నాను. మరి అమిత్ షా ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలీదు. పోయి అంబేద్కర్ని తిట్టడం ఎందుకయ్యా పార్లమెంట్లో? అంబేద్కర్ని తిడతారా? ఎంత గొప్పోడా అంబేద్కరు. అంబేద్కర్ గురించి చాలా ఉంది చెప్పాలంటే, నేను ప్రస్తుతానికి చెప్పటం లేదు. అంబేద్కర్ని ఎందుకు విమర్శిస్తావయ్యా అమిత్ షా? నువ్వు విమర్శించావు, క్షమాపణలు అడగాలి కదా. దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ దాదాపు కోట్లాది మంది బాధపడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఇదేనా? ఇందుక మీరు పార్టీ పెట్టుకుంది? అంబేద్కర్ని తిట్టేదానికే ఎందుకు తిడుతున్నారా? అంబేద్కర్ చేసిన పాపం ఏంటా? ఏం పాపం చేశాడు అంబేద్కర్? ఎందుకు అంబేద్కర్ని తిట్టాల్సి వచ్చింది అమిత్ షా? ఈరోజు భారత రాజ్యాంగాన్ని, మరి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమిత్ షా రాజ్యాంగంగా మార్చుకుంటున్నారు. ఈరోజు ఈవీఎంలు అనుమానమే లేదు, ట్యాంపరింగ్ చేస్తున్నారు, మారుస్తున్నారు. వాళ్ళు ఎక్కడ అవసరం ఆడ మార్చుకుంటున్నారు ఈవీఎంలు. మొన్న ఒక ఆయన చెప్పాడు, ప్రపంచంలో కోటీశ్వరుడు అనుకుంటే ఏదైనా ఎథిక్స్ లేవు భారతీయ జనతా పార్టీకి. ఇప్పుడు సునీత విలియమ్స్ అక్కడెక్కడో చంద్రమండలంలో ఉంటే ఇక్కడ నుంచి రిమోట్ తో మేనేజ్ చేస్తున్నారు. అటువంటిది ఈవీఎం మేనేజ్ చేయడం పెద్ద కష్టం కాదు. టెక్నాలజీ బాగా మారిపోయింది. ఈవీఎంలు ట్యాంపరింగ్ తోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోవాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తూ, ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ ఈ 2 విషయాలకే నేను ఈరోజు ఆపుతున్నాను. మరి చివరిలో ఒక్క విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. జర్నలిస్టుల గురించి. మీరు కష్టపడుతున్నారు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా. మీకు వచ్చే జీతాలు చాలా తక్కువ, ఇళ్లలో కష్టాలు ఎక్కువ. కనీసం ఇల్లు కట్టుకోండి. తిరుపతిలో మేమందరం, మా జర్నలిస్టులకు మేము ఇల్లు కట్టించాం. అందరూ లక్షాధికారులు, కొంతమంది కోటీశ్వరులు కూడా అయ్యారు, కారులో ఉన్నారు. నేను ఈ దఫా విశాఖపట్నం వచ్చే లోపల నాకు ఒక అర్జీ కానీ మీరు కానీ, మొన్న విజయవాడలో కూడా ఇదే చెప్పాను, మీరు ఒక అర్జీ రాసిస్తే నేను తలా 5 సెంట్లు ఇప్పించేదాన్ని. నేను గట్టిగా ప్రయత్నం చేస్తాను. నేను ముఖ్యమంత్రితో మాట్లాడతాను. ముఖ్యమంత్రితో అంటే నేను 300 ఎకరాలు టాటాకి ఇస్తానంటాడు. అంటే ఇంకొకరికి 1000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు, 5 లక్షల ఎకరాలు ఒక్కొక్క ఆయనకి ఇస్తాడంట, బొంబాయిలో ఉండే ఆయన. మరి జర్నలిస్టులకు 5 సెంట్లే అడుగుతున్నా నేను, లక్షల ఎకరాలు అడగటం లేదు. ఖచ్చితంగా ప్రతి వర్కింగ్ జర్నలిస్టులకి మరి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ, నాకు అర్జీ రాసిండి, నేను వచ్చేది చేస్తానని తెలియజేస్తే, నా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను.